హిందువులు ఎప్పుడైనా ఆ చరిత్రలో కూడా 500 ఏళ్ల కింద చరిత్రలో కూడా మంచి చేద్దామని పోతే ఉల్టానే అవుతున్నది హిందువులకి. హిందువుల ఐక్యత అందుకనే చాలా ఇంపార్టెంట్. అందరు ఐక్యంగా ఉండి ఆలోచించాల్సిన సమయం అందుకనే చాలా ఇంపార్టెంట్. ఇది అట్టి 500 సంవత్సరాల తర్వాత భగవంతుడు వాపస్ అయోధ్యకు వస్తున్నాడంటే ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ గారి పాలన రాముడికి కూడా నచ్చి ఆయన వాపస్ వస్తున్నట్టు లెక్క. భగవంతుణ్ణి ఎవరో తీసుకొస్తేనో రాడు. శ్రీ మహావిష్ణువు అవతారం. ఆయన వాపసు వస్తున్నాడంటే రామరాజ్యానికి చాలా దగ్గరలో నరేంద్ర మోడీ పాలన ఉన్నట్టు మనం నేనైతే అర్థం చేసుకుంటాను. అందుకని భగవంతుడు వాపసు వస్తున్నాడు. 22 జనవరి తర్వాత పూర్తి రామరాజ్యమే. ప్రతి హిందువు కోరుకోవాల్సింది రామరాజ్యమే. ఈడ ప్రతి దేశవాసి కోరుకోవాల్సింది రామరాజ్యమే. ఏ మతమన్నా కానీ ఇటువంటి ప్రతిష్టాపనకి ఇందూరు ప్రజల ఆశీర్వాదం వల్ల నాకు ఆహ్వానం లభించడం, నేను ఇందూరు ప్రజల ప్రతి ఒక్క నన్ను ఎన్నుకున్న ఓటర్కి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఆహ్వానం వచ్చింది. 21 నాడు పోతాము, 22 నాడు దర్శనం చేసుకుంటాము, తెల్లారి వాపసు వస్తాము. దీనికోసం ఇందూరు పార్లమెంటు ప్రతి ఒక్క అన్నదమ్ముడికి అక్క చెల్లెకి నా పాదాభివందనలు తెలియజేస్తాం. మీరందరూ కూడా మీ మీడియా ఛానళ్ళ ద్వారా 22 జనవరిని దీపావళిగా చేసుకోవాల్సిందిగా, ప్రతి ఇంట్లో దీపాల వెలుగుతో ప్రతి ఇల్లు నిండిపోవాలని నేను మీ అందరూ కోరుతా ఉన్నా. పటాకులు అయితే దీపాల కంటే ఎక్కువ అమ్ముడుపోతున్నాయట. మందిరాలలో మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు స్వచ్ఛతా అభియాన్లో అందరూ దయచేసి పాల్గొనండి. రామరాజ్య స్థాపనకి నేటి నుంచే మనం మిగిలిన జీవితం అంకితం చేసుకుంటాం. మీడియా ఛానల్ కూడా దయచేసి 20 సెకండ్ని ఒక పండగ వాతావరణంగా మీరు ఉగాదికి, దీపావళికి, దసరాకి చూపించేదాని కంటే ఎక్కువ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని మందిరాలు ఎక్కడెక్కడ వైభవంగా పూజలు, సర్వీస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయో దయచేసి అందరూ కూడా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.